ஒருத்த நல்ல ஜோமணி அந்த தூதன் வந்தாரு. ఒక దేవుని దూత వచ్చాడు. உனக்கு என்ன வேணும்னு கேட்டாரு. నీకు ఏం కావాలని అడిగాడు. அவனுக்கு ஒண்ணுமே புரியல. వానికి ఏం అర్థం కాల. தேவதூதன் கிட்ட சொன்னாரா, దేవదూతని దగ్గర చెప్పారు, நீ இப்ப போயிட்டு நாளைக்கு வா, నువ్వు పోయి రేపు రా, எங்க వైఫ్ கிட்ட கேட்டு మా భార్య దగ్గర అడిగి நான் என்ன வேணும் கேக்குறேன், ఏం కావాలో అడుగుతా నిన్ను. காலைல மனைவி கிட்ட கேக்குறாரு. అయితే వాళ్ళ ఆయనకి అడుగుతుంది, நான் ஜோம் பண்ணிட்டு இருந்தேன், అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, ஆனா தூதன் வந்தாரு, దూత వచ్చింది, என்ன வேணும்னு கேட்டாரு, ఏం కావాలని అడిగాను, என்ன கேட்கலான்னு கேட்டாரு, ఏం కావాలో అడుగాను అన్నాడు. அப்ப அவன் மனைவிக்கு பைத்தியம் பூச்சிச்சு. అనిగెல்லாம் அந்த மனைவி எப்படி கேட்கறன்னு பைத்தியம் பூச்சிச்சு. ఆ రోజు ఆయన ఏం అడగాలో తెలియక తన మరికి పిచ్చి పట్టినట్టు అయిపోయింది. என்ன கேட்கலாம், ఏం అడుగుదాం, என்னென்னమో யோசனை, ఏమేమిటో ఆలోచన. இறுதியா ஒரு தீர்மானம் எடுத்துறாங்க. అయితే ఒక తీర్మానం తీసుకున్నాడు. யார் உங்க மனைவி ஒரு தீர்மானம் எடுத்துச்சு. ఒక భార్య తన భార్య ఏం చేసిందంటే ఒక తీర్మానాన్ని తీసుకొని వచ్చింది. என்ன తీర్మానం தெரியுமா? ఏం తీర్మానం అంటే, நீ எதை தொட்டாலும் నువ్వు ఏం ముట్టినా தங்கமா மாறணும், అంత బంగారంగా మారాలి. அப்படிப்பட்ட వరం கேளన్నారు. అలాంటి వరం అడిగాను. என்ன கேட்டாரா? ఏం అడిగిందంట, అడగమని చెప్పాడు. எதை தொட்டாலும் ఏది ముట్టినా தங்கமா மாறினாரு, అంత బంగారంగా మారాలి. அப்போ இவர் போய் ஜெபம் பண்றாரு. ఈయన పోయి ప్రార్థన చేస్తున్నాడు. தூதன் வந்தாரு, దూత వచ్చింది. உன் மனைவியை கேட்டியா? నీ భార్యని అడిగావా నిన్న? ஐயா கேட்ட అడిగానయ్యా. ఏదో తొట్ట తంగమా మారినయ్యా. ఆమె చెప్పింది ఏది ముట్టినా బంగారంగా మారేటట్టు అడగమందయ్యా. వరத்தை கொடுத்துட்டு போயிட்டாருப்பா. ఆ వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. இவர் வந்து இப்ப தொடுறாரு, ఇప్పుడు ఆయన ముట్టుతున్నాడు, గోల్డా మారుது, గోల్డ్ గా మారుతుంది. ఏదేదో தொடுறாரு எல்லாம் தங்கமா மாறுது, అన్ని బంగారంగా మారుతుంది. அவருக்கு பெரிய சந்தோஷம், ఆయనకి చాలా సంతోషం. அவங்க மனைவி வந்து ఏది பார்த்தா ఆ భార్య వచ్చి చూసింది, వీడెல்லாம் தங்கம், ఇల్లంతా బంగారమే. சந்தோஷமா ஓடி வருது, సంతోషం వస్తుంది. மனைவி கிட்ட போய் அவர் வீட்டுல அப்படி தொடுறாரு, ఆయన ముడుతున్నాడు, மனைவி தங்கமா மாறிச்சு, భార్య కూడా బంగారంగా మారిపోయింది. ஏன்னா தொட்டதெல்லாம் தங்கமா மாறணும் தானே. అయితే అడిగింది కదా పట్టుకునేదంతా బంగారం కావాలని. பசங்க வராங்க, 2 பேரு, ఇద్దరు పిల్లలు వస్తున్నారు. మళ్ళీ డాడీ అని వస్తున్నారు. அவங்க தங்கமா மாறிட்டாங்க, వాళ్ళు బంగారంగా మారిపోయి எல்லா தொடுதெல்லாம் தங்கமா மாறிச்சு. ఏది ముట్టినా బంగారంగా మారిపోయింది. தண்ணி குடிக்கிறத தங்கமா மாறுது, నీళ్లు తాగుతున్నది అది కూడా బంగారంగా మారి, சாப்பிட சொல்ல தங்கமா மாறுது, ఆ తినేది కూడా బంగారంగా మారిపోయింది. ஆனா எல்லாம் தங்கமா மாறி என்ன இருக்கு, வயிற்றுல சோறு இல்லையே. ఇప్పుడు అవన్నీ బంగారంగా కడుపు మాత్రం ఖాళీగా ఉంది. எதை தொட்டா தங்கம், ఏది ముట్టినా బంగారం. లాస్ట్ல వాయిల தங்கத்தை போட்டு செத்தாரு. లాస్ట్ లో ఆ బంగారాన్ని ఆ నీళ్ళు తాగి చచ్చిపోయాడు. பிரியமானவர்களே, హల్లెలూయా. ஏன் நான் சொல்கிறேன்னா, ఎందుకు ఇవన్నీ చెప్తున్నా, இந்த குருடன் கேட்கிறாரு, ఈ గుడ్డివాడు అడుగుతున్నాడు, உனக்கு என்ன வேணும், నీకేం కావాలి. அப்ப அவன் கேக்குறான், ఆయన అడుగుతున్నాడు, ஐயா பார்வை கிடைச்சா போதும், చూపు వస్తే చాలు. ஏன் பார்வை கேட்கிறானா, ఎందుకు చూపు అడుగుతున్నాడు? இயேசுவை பார்க்கணும், యేసయ్యను చూడాలి, இயேசுவை மகிமைப்படுத்தணும், ఆయన మహిమపరచాలి. அப்ப அதுல இருந்து நம்ம கற்றுக்கொள்ள மூணாவது அவனுக்குள்ள இருந்தது என்னன்னா, ఆ మూడవది ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా? தேவனை மகிமைப்படுத்துறன்னு ஒரு விசுவாசம், దేవుని మహిమపరచాలని విశ్వాసం, தேவ மகிமை பார்க்க வேண்டும் விசுவாసం, దేవుని మహిమను చూడాలని విశ్వాసం. இன்னைக்கு அதுதாங்க நம்ம கண்ணை திறக்கணும். అందుకేనండి మన కళ్ళు తెరవబడాలి. நம்ம కన్ను யாரை பாக்குது? అయితే మన కళ్ళు ఎవరు చూస్తున్నాయి? யாரை பாக்குது? ఎవరిని చూస్తున్నాయి? யாரை நோக்கி பாக்குது? நம்ம ఎవరిని చూస్తున్నాయి మన కళ్ళు? வேதம் சொல்லப்பட்டிருக்குது, వాక్యం చెప్పబడుతుంది, சரியத்து கண்ணு வந்து சரியத்துக்கு விளக்கா இருக்கு, అది ఈ శరీరానికి అది వెలుగుగా ఉన్నాయి. கண்ணு வந்து சரியத்துக்கு விளக்கா இருக்கு, ఈ యొక్క హృదయానికి అవి వెలుగుగా ఉన్నాయి కళ్ళు. கண்ணு தெளிவா இருந்தாதான், నీ కళ్ళు తేటగా ఉంటే இதுதான் உன் சரீரம் தெளிவா இருக்கும், నీ హృదయం కూడా తేటగానే ఉంటుంది. నీకు కన్ను மட்டும் கெட்டு போச்சுன்னா, నీ కళ్ళు చెడిపోతే உன் சரீரம் எல்லாம் கெட்டு போயிடும், నీ శరీరం అంతా చెడిపోతుంది. அப்ப அவனுக்குள்ள தெரியுது, వాళ్ళలో తెలుస్తుంది, ஒவ்வொரு நாளும் ஆண்டவரை நான் பார்க்கணும், ఒక్కొక్క దినం ఆయన చూడాలి. నేను குருடனா இருக்கும்போது யோசிக்கிறான், ஆண்டவரை பார்க்கணும், నేను ఆయన పుట్టివాడుకున్నప్పుడు ఆలోచిస్తున్నాను, నేను ప్రభుని చూడాలి, நான் மகிமையை பார்க்கணும், ఆయన మహిమను చూడాలి. சகலத்தை உண்டாக்குனாரே, ఆ సృష్టి అంతటిని కలుగజేశాడే, அது மட்டும் இல்ல, అది మాత్రమే కాదు, நான் எப்படி இருப்பேன்னு அவனுக்குள்ள ஆசையா இருந்தது, నేను ఎలా ఉంటానని ఆశ ఉంటుంది ఆయన చూడాలి. கேட்டது என்ன தெரியுமா? ఆయన అడిగాడు, అందుకే ஐயா நான் பார்வையிடும், నాకు చూపు రావాలి. அல்லேலூயா, హల్లెలూయా. மூணாவது அவனுக்குட்ட இருந்தது என்ன தெரியுமா? మూడవది ఆయనకున్నది ఏంటంటే, தேவனை மகிமைப்படுத்த ஒரு நம்பிக்கை, దేవుని మహిమ పరచాలని ఒక నమ్మకం. அது ஆண்டவனை பார்த்து சொன்னா, అందుకే ఆయన చూసి అన్నాడు, உன் விசுவாசம், నీ విశ్వాసము, உன் விசுவாசம் உன்னை, నీ విశ్వాసము నిన్ను உன்னை ரட்சித்தது, నిన్ను రక్షించును. அல்லேலూயா. హల్లెలూయా.